సో మీరు చూసుకుంటే ఈ ఫ్యామిలీ విషయాలు ది బెస్ట్ ఎవరు చెప్తారు? మీ లక్ష్మీ సౌభాగ్యవతి టీంలో నాకు బాగా క్లోజ్ అయ్యారు అంటే ఎవరి గురించి చెప్తారు? అందరూ ఆ, అందరూ క్లోజ్ అయ్యారు, కానీ గౌతమి ఎక్కువ క్లోజ్ అయింది. బికాస్ మన ర్యాపో డైలీ ఉంటుంది. బికాస్ ఇప్పుడు మేము అన్ని సీన్స్లో ఉంటాం, అండ్ ఒక్కొక్క రోజు వేరే వాళ్ళకి షూటింగ్ ఉండదు, కానీ మన ఇద్దరికి ఉంటుంది. అవును. సో ఎక్కువ టైం తనతో స్పెండ్ చేశాను కాబట్టి తనే బాగా క్లోజ్ అయింది నాకు. అండ్ మన ఇద్దరు వేవ్ లెంత్ మ్యాచ్ అయింది. నేను ఫ్యామిలీ ఇంపార్టెన్స్ అవన్నీ అలాగే ఉంటుంది, తన ఆలోచనలు కూడా అలాగే ఉంటుంది. సో మనం వేవ్ లెంత్ మ్యాచ్ అయింది ఈక్వల్గా. సో తెలుగు సినిమాలు చూస్తారా బాగా? అయ్యో, ఫేవరెట్ మూవీ? ఇప్పుడు కాదు, ఎప్పుడో 10-12 ఇయర్స్ నుంచి ఫస్ట్ షోనే చూస్తాను నేను. ఓహ్ సూపర్. మీ ఫేవరెట్ మూవీ ఏంటి మరి? ఫేవరెట్ మూవీ ఇప్పుడైతే మన బాహుబలి 2 అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు యాక్చువల్లీ ఆరెంజ్ అంటే నాకు చాలా ఇష్టం, రామ్ చరణ్ గారిది. ఇప్పుడే రీ రిలీజ్ అయింది మొన్న బర్త్డే రిలీజ్ చేశారు. సో అప్పుడే నాకు నచ్చింది అది. అప్పుడు అంత హిట్ కాలేదు, కానీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు అంతే. బెస్ట్ హీరో అంటే మీకు బాగా నచ్చిన హీరో ఎవరు తెలుగు ఇండస్ట్రీలో? అందరూ, టు బీ ఫ్రాంక్ అందరూ ఇష్టం, కానీ యాక్టింగ్ వైజ్ వస్తే నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా ఇష్టం. ప్రభాస్ గారు అంటే. సో మీరు ఇప్పుడు చెప్పారు ఎన్టీఆర్ సినిమా అలాగే రామ్ చరణ్ సినిమా, ఈ రెండిట్లో మీకు మూవీ ఛాన్స్ వస్తే ఎవరు పక్కన చేస్తారు? రెండు చేస్తాను. రెండు ఓకే, నేను ఏది వదులుకోను, రెండు చేస్తాను. అమ్మో మీరు ఫ్యామిలీకి ఏమో దూరంగా ఉండరు? లేదు, అలాంటి అంటే ఫ్యామిలీని ఇక్కడికి తెచ్చేసుకుంటాను. రోజు షూటింగ్ అయ్యాక ఈవినింగ్ మీట్ అవ్వచ్చు కదా నైట్. సో రెండు చేస్తాను, ఏది వదులుకోను. ఒక్కటే టైంలో ఈ రెండు షూట్స్ వస్తే ఏం చేస్తారు? ఎవరి దానికి వెళ్తారు? రామ్ చరణ్ గారి సినిమాకి వెళ్తారా లేకపోతే ఎన్టీఆర్ గారి సినిమా? కనపడిపోయింది. ఇప్పుడు రాసుకోండి, రఘు గారు ఏమంటున్నారంటే రామ్ చరణ్ గారు కాదు, నేను ఎన్టీఆర్ గారి సినిమా చేస్తానంటున్నారు. నాకు ఇద్దరు నచ్చారు, ఇద్దరు మూవీలోనూ చేయాలని ఉంది, కానీ 2 డేట్లు ఒకే రోజు వస్తే ఏ సినిమాకి వెళ్తారని అడిగారు మీరు. ఎన్టీఆర్ గారు అలా, అందుకే నేను చెప్పాను రాసుకోండి, మీకు కావాల్సినట్టు రాసుకోండి. ఆయన డైలాగ్ డెలివరీస్ నాకు చాలా బాగా నచ్చాయి. బుల్లెట్ లా ఉంటది. అవును, సో చాలా నచ్చుతుంది. చూసాను ఫస్ట్ షో, ఫ్యాన్ షో, మార్నింగ్ 5 o'clock చూసారు. అయితే ఇప్పుడు ఆస్కార్ వచ్చింది దానికి, సో దాని మీద మీ ఫీలింగ్? చాలా హ్యాపీగా, ఇట్ డిజర్వ్స్ ఇట్ యాక్చువల్లీ. వాళ్ళిద్దరు బాగా డాన్స్ ఇరగ తీసేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు సినిమా, యాక్చువల్గా ఇద్దరు వల్ల సినిమా మంచి హిట్. ఇద్దరు ఎవరు బాగా చేశారు? ఇద్దరు బాగా చేశారు, ఈక్వల్. వాళ్ళిద్దరితో పాటు మన రాజమౌళి గారు కూడా బాగా చేశారు. ఆయన వల్లే సినిమా హిట్ అయింది. ఆయన విజన్ కి రియలీ హ్యాండ్సమ్. పాత సినిమాలు చూస్తారా? పాత సినిమాలు అయితే చూడలేదు. లాస్ట్ ఒక మేబీ అరౌండ్ 12-13 ఇయర్స్ నుంచి తెలుగు సినిమాలు కంటిన్యూస్గా థియేటర్లోనే చూస్తున్నాను. అదేమైనా అడిగితే నేను చెప్పు దాని గురించి. అడిగి పాత సినిమాలు అయితే చూడలే. ఈ శివ చూశాను, నాగార్జున గారిది. ఇంకేంటి సినిమా చూడాలి మీరు? అందులో సైకిల్ చైన్ తీసుకొని ఇదంతా చూసారా? ఇలా చూసి కొడతారు కదా, బాగుంది. ఫస్ట్ రౌడీజం మూవీ అనుకుంటా ఆ టైంలో. మీకు అంటే అలాంటి క్యారెక్టర్స్ చెయ్యాలి అని అనిపిస్తుందా? 100%. ఇప్పుడు సినిమాల విషయానికి వస్తే మీరు ఒక సినిమా చేయాలి అని అనుకుంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండాలి అనుకుంటారు? లేదు, నేను ఎప్పుడు నా క్యారెక్టర్ ఇలాగే ఉండాలి అని నేను అనుకోను. ఆ క్యారెక్టర్ నాకు చెప్పినప్పుడు ఓకే ఇది నాకు సెట్ అవుతుంది అంటేనే నేను చేస్తాను, నచ్చితేనే నేను చేస్తాను. ఆ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండాలి. ఎలాంటి క్యారెక్టర్స్ అయినా ఓకే. ఆ ఇంపార్టెన్స్ లేకపోతే మీరు ఎంత మంచి క్యారెక్టర్ చేసినా నో యూజ్. అంటే ఆ స్పేస్ ఉండాలి ఆర్టిస్ట్కి, అప్పుడే మన టాలెంట్ ఏదో మనం చూపించుకోగలం. మీరు ఇందాక మనం మాట్లాడుకున్నాం శివ పాత సినిమాలు చూసారంటే శివ గురించి చెప్పారు మీరు. సో శివ అనేసరికి శివ 1, ఇప్పుడు ప్రతి సినిమా 1, 2 అనేవి వస్తున్నాయి. పార్ట్ 2 మీరు ఇందాక చెప్పారు కదా బాహుబలి 1 కన్నా బాహుబలి పార్ట్ 2 నాకు ఇష్టం అని. సో అలాగే శివ 2 తీస్తే కనుక, అంటే బాహుబలి 2 మీకు ఎలా ఇష్టమో శివ 2 తీస్తే మీరు ఒకవేళ మిమ్మల్ని హీరోగా అడిగితే మీ ఫీలింగ్ ఏంటి? 100% చేస్తాను. నాకు అలాంటి క్యారెక్టర్స్ అంతే చాలా ఇష్టం యాక్చువల్లీ. అంటే ఒక కనెక్ట్ ఉంటుంది, ఒక మాస్ కనెక్ట్ ఉంటుంది, అది నాకు చాలా ఇష్టం. సో యూజువల్లీ నాకు కేజీఎఫ్ కానీ RRR కేజీఎఫ్ 2 ఇష్టమా? కేజీఎఫ్ 1 డెఫినెట్లీ కేజీఎఫ్ 2 ఇష్టం. అంటే 1 కన్నా ఎలివేషన్స్ 2లో బాగుంటుంది. సో ఇప్పుడు సలార్ కోసం వెయిటింగ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏమంటానంటే శివ ఎలాగో హిట్, కేజీఎఫ్ ఎలాగో హిట్, కేజీఎఫ్ శివ 2 మీరు చేస్తే హిట్ అవుతుందేమో. కేజీఎఫ్ 2 ఆల్రెడీ హిట్ కదా. సో శివ 2 ఇప్పుడు మన రఘు గారు చేస్తే పక్కా హిట్ అయ్యి ఎవరైనా డైరెక్టర్స్ ఉంటే ప్లీజ్. అది నాకు తెలీదు, హిట్ అవుతుందో లేదో నాకు తెలీదు. ఫస్ట్ అవకాశం రావాలి, అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను. నా 100% కాదు 200% నేను ఇస్తాను.
ఇప్పుడు లక్ష్మీ సౌభాగ్యవతి ఈ సీరియల్ నిజంగా మీ వల్ల హిట్ అయింది అనడంలో అంటే మంచి రేటింగ్ వచ్చింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. బికాస్ ఎందుకంటే మిమ్మల్ని అంత ఇష్టపడుతున్నారు బయట. మేము సీరియల్స్ అంటే చూసే వాళ్ళ ప్రేక్షకులుగా చెప్తున్నాము. సో నా చుట్టూ నా పేరెంట్స్ కూర్చున్నప్పుడైనా నా ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడైనా మీ సీరియల్ చూస్తుంటే మిత్ర క్యారెక్టర్ కి మంచి క్రేజ్ అయితే ఉంది. సో ఎవరైనా చెప్పారా మిత్ర మీ క్యారెక్టర్ అంటే, ఎవరైనా ఒక ఫ్యాన్ వచ్చి చెప్పడము కామెంట్స్ చదువుతున్నప్పుడైనా? చాలా చెప్పారు. కానీ మీరు చెప్పిన ఒక మాట నా నుంచి కానీ ఎవరో ఒక్కరి వల్ల టీఆర్పీ నేను నమ్మను. అది అసలు నమ్మను. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో నేను నమ్మను. ఒక ప్రాజెక్ట్ అంటే ఒక టీం, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ, ఒక ప్రొడక్షన్ బాయ్ కష్టపడతాడు అక్కడికి వచ్చి, ఎడిటర్ కానీ డైరెక్టర్ కానీ, మొత్తం అందరూ మేకప్ వాళ్ళు అందరూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని కాదు. సో అందరూ అంత ప్రేమించి అంత కష్టపడి చేస్తే ఒక మంచి ప్రోడక్ట్ వస్తుంది. సో ఆ క్రెడిట్స్ అందరికీ దక్కాలి. ఏదో మనం స్క్రీన్ పైన కనిపిస్తాం కానీ ఆ క్రెడిట్స్ అందరికీ దక్కితేనే నాకు సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు లక్ష్మీ సౌభాగ్యవతిలో ఫర్దర్గా సీరియల్ అనేది ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పటివరకు మిత్ర లవ్ అనేది వేరే మనసులో ఉన్నా కూడా ఇప్పటివరకు లక్ష్మికే పరిమితమైంది. సో ఫర్దర్గా కూడా లక్ష్మికే పరిమితం అవ్వాలని మా కోరిక. బట్ సీరియల్ ఫర్దర్గా ఎలా ఉంటుంది? ఏదో నాకు తెలియదు స్టోరీ, ఫర్దర్ స్టోరీ అంటే నాకు తెలియదు. నాకు చెప్పరు అంటే రేపు షూటింగ్కి వెళ్తే ఇలాంటి సీన్స్ ఉంటాయంటే చెప్తారు. భలే చక్కగా తప్పించుకున్నారు. యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్, ఇది ఎంతో మందికి తెలిసి ఇది రీమేక్ సీరియల్ అని. సో కొందరికి తెలిసే ఉంటుంది, వాళ్ళు చూసుంటారు హిందీలో. సో ఫర్దర్ స్టోరీ ఏంటి అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. కానీ అంత అలాగే సేమ్ టు సేమ్ చేయకపోయినా కొన్ని చేంజెస్ చేస్తారు ఇక్కడ. సో అలానే కాకుండా మనకి తగ్గట్టుగా ఆల్రెడీ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి వేరేలా చేశారు. సో ఫ్యూచర్లో కూడా అలాగే ఉంటుంది. అంటే ఇంకా ఎన్ని రోజులు ఈ మిత్రాది మేము ఇంకా అలా వేరే అమ్మాయి చుట్టూ తిరగడం ఇదంతా కొంచెం ఇప్పుడు ఎంజాయ్ చేయట్లేదా మీరు? నాది లక్ష్మి సీన్ వస్తుంది కదా, క్యాండిల్ లైట్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే ప్రతి సీన్ కోసం అంటే మీ ఇద్దరి మధ్య ఉండే అది అనేది నిజంగా చాలా బాగుంటుంది. సో దానికోసం అందరూ నిజంగా ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. ఇప్పటి వరకు ఈ సీరియల్లో చూసుకుంటే మీరు ఇందాక కూడా అంటున్నారు కామెంట్స్ చాలా చదివాను అది అని చెప్తున్నారు. సో మీకు అనిపించిన బెస్ట్ కామెంట్ ఏంటి మీరు చదివిన వాటిలో సీరియల్ టెలికాస్ట్? బెస్ట్ కామెంట్ అంటే మొన్నే చూసాను, ఎవరో ఒకరు అంటే ఎక్కడి నుంచి తెచ్చారప్ప మిత్రాని, ఏం ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు, డైరెక్ట్ హార్ట్లోకి వెళ్ళిపోతుంది అని పెట్టారు. నాకు నవ్వు వచ్చేసింది అది చూసి, సీరియస్గా నవ్వు వచ్చేసింది. కానీ ఓకే అంటే నేను రీచ్ అవుతున్నాను జనానికి అని చాలా హ్యాపీగా అనిపించింది. బెస్ట్ ట్రోల్ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాము కొన్ని విషయాల గురించి, ఫింగర్స్ టచ్ అవ్వడము, నెక్స్ట్ ఈ పంచభూతాల కాన్సెప్ట్ ఏదైతే ఉందో నిజంగా అంటే ట్రోల్ ఎందుకు చేశారనేది నాకు తెలియదు, కాన్సెప్ట్ నిజంగా బాగుంది. సో ఏమైనా ట్రోల్స్ కూడా వచ్చాయా? ట్రోల్ ఆ షాక్ కన్నా ఇంకొకటి మొన్న రీసెంట్ గా వచ్చింది. అంటే బాల్ పడి స్కేల్ మీద బాల్ పడి దాని మీద రూబిక్స్ క్యూబ్స్ ఉంటుంది, అది పోయి స్విచ్ ఆన్ చేసి ఫ్యాన్ ఆన్ అయ్యి బుక్ లో ఉన్న పేపర్ తిరిగి దాంట్లో ఉన్న ఫోటో బయటకు వచ్చి కింద మేము పూజలో ఉంటే అక్కడ వచ్చి పడుతుంది. అది చూస్తారేమో టెన్షన్. దాన్ని చూసి ఎవడరా సుకుమారు అంట. నాకు ఆ కమెంట్లు చదువుతూ ఉంటే చాలా ఎంజాయ్ చేశాను. ఆ ట్రాల్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నిజంగా అండి మాకే టెన్షన్ అనిపించింది, అమ్మో లక్ష్మి చూసేస్తారేమో. ఎందుకంటే సీరియల్ అనేది నిజంగా జనాల్లోకి అలా వెళ్ళిపోతుంది చాలా ఫాస్ట్ గా, ఏదో మన ఇంట్లో జరిగిపోతున్న స్టోరీ లాగే అనిపిస్తుంటుంది. సో చాలా టెన్షన్ అనిపిస్తుంది ఇలాంటివి చూస్తే. అవును, యాక్చువల్లీ అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సీరియల్ ని. ఇప్పుడు మన ట్రోల్ పేజెస్ మీమ్ పేజెస్ వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి మంచి ఫుడ్ మన సీరియల్స్ అన్ని అంటే మంచి ట్రాల్ చేసుకోవచ్చు. కానీ ఆ ట్రాల్స్ అన్ని నేను చాలా ఎంజాయ్ చేస్తాను, బికాజ్ ఆ ఆలోచనలు అందరికీ రావు. సో అలాంటి ఆలోచనలు అందరికీ రావు. సో చాలా ఎంజాయ్ చేస్తాను. యాక్చువల్గా చూసుకుంటే ఇంతకు ముందు సినిమాల్లో ఉండే హీరోలకి వీళ్ళకి ఫ్యాన్ బేస్ ఉండేది. ఇప్పుడు యాక్చువల్గా చూసుకుంటే వాళ్ళకన్నా కూడా ఒక సీరియల్ ఆర్టిస్ట్ కి ఎంత ఫ్యాన్ బేస్ ఉంటుందంటే మనం చెప్పలేం, వాళ్ళని అంతలా అభిమానిస్తున్నారు జనాలు. సో మీకు అలాంటి అభిమానం బాగా అంటే ఎవరైనా ఫ్యాన్స్ నుంచి బాగా కనిపించిన అభిమానం? అవును, చాలా మంది ఉన్నారు. గిఫ్ట్లు అవి ఇవి పంపిస్తూనే ఉంటారు. అడ్రస్ ఎలా కనుక్కున్నారో తెలియదు కానీ గిఫ్ట్లు అవి ఇవి వస్తుంటూనే ఉంటాయి. నా బర్త్డే కానీ యానివర్సరీ కానీ ఏదైనా ఉంటే గిఫ్ట్లు వస్తూనే ఉంటాయి. కానీ టు బీ ఫ్రాంక్, సీరియల్ ఫ్యాన్ బేస్ వేరు, సినిమా ఫ్యాన్ బేస్ వేరు. అది వేరు ఇది వేరు, మేము కంపేర్ చేయగలం. సినిమానే ఎప్పుడు. అవును. సో ఇంతకు ముందు పాత సీరియల్స్ ఏమైనా చూసారా మీరు? సీరియల్సా? తెలుగులో అయిండొచ్చు, కన్నడలో అయిండొచ్చు, ఏదైనా పాత సీరియల్స్ చూసి ఈ వే ఆఫ్ స్టోరీ బాగుంటుంది అని ఎప్పుడైనా అనిపించిందా? చూడలేదా? నేను నా సీరియల్నే నేను చూస్తా.
అంటే నా పర్ఫార్మెన్స్ కోసమే నేను చూస్తాను, నా సీన్ మాత్రమే చూస్తాను. నేను వేరే ఫ్రాంక్గా చెప్తాను, వేరే సీన్ వస్తే నేను ఫార్వర్డ్ చేసేస్తాను మొబైల్లో. అంటే అంత టైం ఉండదు. ఉండే టైంలో నా పార్ట్ నేను చూసుకుని ఓకే నేను కరెక్ట్గా చేసుకున్నానా లేదా, ఓకే ఇక్కడ ఇలా తప్పు చేశాను, నెక్స్ట్ ఇది రిపీట్ అవ్వకూడదు, దానికోసమే ఏదైనా కరెక్షన్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి కోసమే నేను చూస్తాను సీరియల్. ఇంత అందంగా ఉండే మిత్రకి మీ వైఫ్ కాకుండా ఎవరైనా ప్రపోజ్ చేశారా? చేశారు. ఎవరు? చెప్పలేదు. ఎందుకు, ఎవరికి చెప్పలేదా? ఈ రోజే షెడ్యూల్ అయిపోతుంది, రేపు ఇంటికి వెళ్ళాలి. మరి మీరు టెలికాస్ట్ అయిన తర్వాత నాకు ప్రాబ్లం అవ్వచ్చు అనుకుంటున్నారు మీరు. తెలియకుండానే ఉందనుకోవచ్చా? ఈ పాటికి తెలిసే ఉంటుంది ఎక్కడో తనకు కూడా తెలుసు. యాక్చువల్లీ తనకు కూడా తెలుసు. ఒక అమ్మాయి అంటే పేరు చెప్పలేము కానీ చెప్పారు ఐ లవ్ యూ అయితే చెప్పారు. మీకు వచ్చి చెప్పారా, మీరు వెళ్ళి ప్రపోజ్ చేశారా? నేను చేయలేదు, నేను ఎందుకు చేస్తాను? మీకు కూడా నచ్చి ఉండొచ్చు కదా ప్రపోజ్ చేశారు. నేను ఆల్రెడీ 6 years లవ్ మంది. సో గ్యాప్ దొరకలేదు నాకు వేరే వాళ్ళకి వెళ్ళి ప్రపోజ్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. రఘు గారు అనాలో మిత్ర గారు అనాలో తెలియట్లేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సీరియల్ నిజంగా ఇంకా మంచి హిట్ అవ్వాలి, మీకు మంచి మంచి అవకాశాలు రావాలి. మిత్ర గారు సీరియల్స్లోనే కాదు మంచి సినిమాలు కూడా చేసి ప్రేక్షకులకి ఇంకా దగ్గర అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్.